హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 మాసాల నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు వీక్షిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా గుంటూరులో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై ఈ 4-5 మాసాల నుంచి ప్రభుత్వ అండతో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని కూడా ఏ రోజుకు ఆ రోజు పత్రికల ద్వారా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సర్వసభ్య సమావేశం జరిగితే దానికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం కమిషనర్ చెప్పకపోగా సభ నుంచి అర్ధాంతరంగా, అసందర్భముగా సభ నుంచి బాయ్కౌట్ చేయటం, సభ నుంచి వెళ్ళిపోవటం, తిరిగి సభ కొనసాగించాలని చెప్పేసి నేను కమిషనర్ గారికి ఫోన్ చేసినా, కమిషనర్ గారిని మా కార్యాలయ సిబ్బంది గారి ద్వారా మేము కబురు చేసినా కూడా సభని అగౌరవపరుస్తూ సభలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కించపరిచే విధంగా ఆ రోజు సభను వదిలిపెట్టి వెళ్ళిపోవటం యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దాని తర్వాత ఈ జరిగినటువంటి పరిణామాలపై తిరిగి సభను కొనసాగించాలి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మనం చర్చించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కమిషనర్ గారికి జనవరి, అంటే ఈ సంవత్సరం జనవరి 8వ తేదీన కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా నేను ఆయనకి లెటర్ రాయటం కూడా జరిగింది. ఇది 8వ తారీఖున. 17వ తేదీన అంటే ఏదైనా సమావేశం పెట్టాలి అంటే దానికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉండాలి కాబట్టి జనవరి 17వ తేదీన సమావేశం నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము కోరితే ఆయన యాజ్ ఎ మేయర్, ఎందుకంటే యాజ్ ఎ మేయర్గా కౌన్సిల్ సమావేశం పెట్టాలంటే, లేకపోతే స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టాలి అంటే మేయర్గా, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఆ యొక్క తేదీని, ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క సమావేశం నిర్వహించేటువంటి ప్రదేశాన్ని నిర్వహించేటువంటి హక్కు, బాధ్యత చట్టం నాకు కల్పించింది. వాటన్నిటిని కూడా నేను దృష్టిలో పెట్టుకొని జనవరి 8వ తేదీన లెటర్ రాసు 17వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి లెటర్ రాయటం జరిగింది. నేను 10 రోజుల ముందు లెటర్ రాశా, కౌన్సిల్ సమావేశం నిర్వహించండి, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి సమావేశాన్ని తిరిగి కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది, దాన్ని తిరిగి కొనసాగిద్దామని చెప్పేసి నేను లెటర్ రాస్తే ఆ లెటర్కి ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా దాని తర్వాత స్టాండింగ్ కమిటీ ఎన్నికలని చెప్పి దాని తర్వాత శాసన మండలి సభ్యుల పట్టభద్రుల ఎన్నిక అని చెప్పేసి సుమారు 2 నెలల పాటు
కమిషనర్ వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి తీరుగా నేను భావిస్తూ ఉన్నా. సరే, ఎన్నికల యొక్క నియమావళిని పాటించవలసిన అవసరం ఉంది. ఎన్నికల కమిషనర్ గారు నిర్వహిస్తున్నటువంటి సమయాన్ని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. కాబట్టి మొన్న 3వ తారీఖు అంటే ఈ నెల 3వ తేదీన పట్టభద్రుల శాసన మండలి సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. మేబీ 4వ తారీఖు సాయంత్రం అనుకుంటా ఎన్నికల కోడ్ని రద్దు చేశాం. ఎన్నికల కోడ్ లేదు అని చెప్పేసి సాక్షాత్తు ఎన్నికల కమిషనర్ వారు సర్క్యులర్ జారీ చేయటం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి 4వ తారీఖు వస్తే నేను 6వ తారీఖు కమిషనర్ గారికి మళ్ళీ ఈ నెల 6వ తారీఖున కమిషనర్ గారికి నేను స్టాండింగ్ కౌన్సిల్స్ నిర్వహిద్దాం, అది 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ, అంటే 2 డేట్లు అంటే ఒక రోజు డేట్ ఏమన్నా ఆయన కుదరకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ సభ నిర్వహిద్దాం, ఆగిపోయినటువంటి సభను నిర్వహిద్దాం అని చెప్పేసి నేను కమిషనర్ గారికి ఈ నెల 6వ తేదీన అంటే ఈ నెల 6వ తేదీన నేను కమిషనర్ గారికి గత వారం రోజుల క్రితం లెటర్ రాయటం జరిగింది. ఎందుకంటే ఇది కొత్తగా సమావేశం పెట్టేటువంటి సమావేశం కాదు, వాయిదా పడినటువంటి సమావేశం. క్లియర్గా 3 వర్కింగ్ డేస్ ఉంటే సమావేశం పెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. చట్టంలో అది పొందుపరిచి ఉంది కూడా. ఎందుకంటే కొత్తగా ప్రతిపాదనలు ఏమి రావు, కొత్తగా క్వశ్చన్స్ ఏమి రావు, కొత్తగా ప్రియాంబుల్స్ ఏమి రావు. కాబట్టి వాయిదా పడినటువంటి అంశమే కాబట్టి ఆ అంశాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. కాబట్టి 12వ తారీఖు సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి లెటర్ రాయటం కూడా జరిగింది. ఈ లెటర్ని పక్కదోవ పట్టిస్తూ, అంటే ఎక్కడ సమావేశం పెడితే ఆయన బుడమేరు వాగులో చేసినటువంటి అవినీతి గురించి పూర్తిగా బట్టబయలవుద్ది, ఎక్కడ పూర్తిగా తెలిసిపోద్దనేటువంటి ఉద్దేశంతో కౌన్సిల్ సమావేశం పెట్టడానికి ఆయన తాత్పర్యం చేస్తూ కౌన్సిల్ సమావేశం పెట్టడానికి ఆయన పూర్తిగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి సాక్షాత్తు అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే, స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టారు రేపు సోమవారం. అంటే ఈరోజు 15వ తారీఖు, రేపు 16, ఎల్లుండు 17వ తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టారు. అంటే ఎంత రాజకీయాలు ఈ విధంగా ఉంటాయా, ఈ విధంగా అధికారులు వ్యవహరించవచ్చా, ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా వ్యవహరించవచ్చా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ని ఈ విధంగా అవమానించవచ్చా అనేది నాకు తెలిసి నేను చరిత్రలో ఇంతవరకు చూడలా. ఎందుకంటే ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో, ఇదే గుంటూరులో కొన్ని సంవత్సరాల పాటు నేను కార్పొరేటర్గా వ్యవహరించా. ఎంతోమంది మేయర్లు చేశారు, ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, అధికారం కోల్పోయారు. కానీ ఈ విధమైనటువంటి అవమానం, ఈ విధమైనటువంటి పరాభవం గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి కానీ, లేదా కార్పొరేషన్ అయిన తర్వాత నుంచి కానీ, లేకపోతే నాకు తెలిసి సాక్షాత్తు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి అవమానం ఏ ఒక్క మేయర్కి కూడా ఉండదు అనేటటువంటి మాట ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం అని చెప్తా ఉన్నా. ఎందుకంటే సాక్షాత్తు 17వ తారీఖున అంటే ఎల్లుండు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి కౌన్సిల్ సమావేశం హాలు నందు స్టాండింగ్ కమిటీ సమావేశం అని చెప్పేసి నాకు ఎజెండా నిన్న సాయంత్రం 7:30కి పంపించారు. అంటే
ఈరోజు శనివారం, రేపు వర్కింగ్ డే కాదు, ఆదివారం, ఇంక ఎల్లుండు సమావేశం. ఈ సభ నిర్వహించవలసినటువంటి బాధ్యత ఈ సభకి చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి మేయర్. ఆ మేయర్ ఎవరు? నేను. ఆ మేయరే ఈ సాయి సంఘ సమావేశానికి అధ్యక్షుడు, చైర్మన్. చట్టం ఏం చెబుతా ఉంది? ఏదైనా సమావేశం పెట్టాలి అనుకున్నప్పుడు ఆ సమావేశం యొక్క సమయము, ఆ సమావేశం యొక్క తేదీ, ఆ సమావేశం నిర్వహించేటువంటి ప్రదేశం మేయరు, చైర్మన్ నిర్వహించేటువంటి వెసులుబాటు ఉంది అని చెప్పేసి చట్టంలో పూర్తిగా ఉన్నది. కానీ ఇవన్నీ తొంగలో తొక్కి కనీసం స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెడదాము అనేటువంటి ఆలోచనతో ఎవరూ చేయలే. స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఎప్పుడు పెడదాం అనేటువంటి మాట నన్ను ఎవరు అడగల. కనీసం ఈ స్టాండింగ్ కమిటీలో ఏ అంశాలపై చర్చిద్దాం అనేటువంటి ఆలోచన కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎవ్వరు కూడా చేయలే. మార్చి 15వ తారీఖు అవుతా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ ఆమోదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి, వీటన్నిటికీ తిరోదలకాలు ఇస్తూ, వీటన్నిటినీ పెడచెవును పెట్టి ఒక ఎజెండా తయారు చేసి బడ్జెట్ సమావేశం పక్కన పెట్టి, నేను పెట్టమంటున్నటువంటి కౌన్సిల్ సమావేశాన్ని పెట్టకుండా, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, కమిషన్ నాతో చర్చించకుండా, కనీసం ఈ ఎజెండాలో ఏమైతే అంశాలు పెడతారో ఆ అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని నా దృష్టికి తీసుకురాకుండా వాళ్ళు సమావేశం 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కౌన్సిల్ హాల్ నందు సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ఒక ఎజెండా నిన్న సాయంత్రం 7:30కి నా దగ్గరికి పంపించడం జరిగింది. కనీసం మీరు దీంట్లో చూడండి, ఎక్కడైనా సరే మీ అందరూ కూడా ఉన్నారు జర్నలిస్టులు, ఎంతోమంది మేయర్లు చూశారు, ఎంతమందో చైర్మన్లు చూశారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడన్నా సరే మీరు చూశారా అని చెప్పేసి నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఒక రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని అణిచివేయాలి, వాళ్ళ అధికారాలను మొత్తం లాక్కోవాలి, వాళ్ళని హ్యాండిక్యాప్డ్ చేయాలి, వాళ్ళని వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ అధికారులను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా స్పష్టంగా, ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా నేను గుంటూరుకి మేయర్గా నేను సేవలు అందిస్తూ ఉన్నా. 57 డివిజన్స్ ఉన్నాయి, 10 లక్షల మంది పైచిలుకు జనాభా ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని చెప్పేసి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కార్పొరేటర్గా గెలిచాడు అనేది కూడా మేము కనీసం చూడకుండా 4 సంవత్సరాల పాటు మేము అభివృద్ధి చేశామనేటువంటి మాట ఇది అక్షర సత్యం. ఒకసారి మీరు రికార్డులు పరిశీలించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 2 శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన నజీర్ గారు మాట్లాడాడు, రెండోది బూరెల రామాంజలి గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది.
అభివృద్ధి జరగలేదు, మా మా ప్రాంతాల్లో పూర్తిగా వాళ్ళ ప్రాంతాల్లోనే అభివృద్ధి చేశారు, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది, అధికారులు కూడా మీ చేతిలో ఉన్నారు. ఏ డివిజన్స్లో ఎన్నెన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కూటమి ప్రజాప్రతినిధుల్ని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మేము ఏదైతే జగనన్న చెప్పాడో సంక్షేమం ఇవ్వటంలో కానీ, అభివృద్ధి చేయటంలో కానీ కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, వర్గం చూడొద్దు అని చెప్పేసి ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అభివృద్ధి చేశామనేటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయమని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను చెప్తా ఉన్నా. ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి నేను ఒక ప్రథమ పౌరుణ్ణి, అంటే ఒక 10 లక్షల మంది జనాభాకి జవాబుదారుని. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే నేను ఇతర పార్టీలు అనేది కాకుండా ఒక 10 లక్షల మంది జనాభాకి నేను రిప్రజెంటివ్గా నేను సేవలు అందిస్తూ ఉన్నా. ఎన్ని అవమానాలండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్ని అవమానాలు చేశారండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కనీసం దశాబ్దాల కాలం నుంచి మేయర్ గారికి వస్తున్నటువంటి మినిమం ప్రోటోకాల్ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత కనీసం నేను నోచుకోలేకపోయాను అంటే ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ఒక్కసారి ప్రభుత్వ పెద్దలను నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు, రాజకీయాలు మారచ్చు, ప్రజాప్రతినిధులు మారచ్చు, కానీ మనం ఆ చైర్కి, ఆ స్థానానికి మనం ఇచ్చేటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువ ఆ 10 లక్షల మంది ప్రజలకు ఇచ్చేటువంటి విలువగా భావించవలసినటువంటి అవసరం ఉన్నదా కాదా అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నా. ఏమండి, గత కొన్ని సంవత్సరాలుగా మేయర్ గారికి ఆనవాయితీ ప్రకారం కొన్ని ప్రోటోకాల్కి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి. సాక్షాత్తు నా ఛాంబర్కి, నా మున్సిపల్ కార్పొరేషన్ ఛాంబర్కి నేను వెళ్ళాలి అంటే ఆ ఛాంబర్కి తాళం వేసి ఉంటుంది. నేను వెళ్ళి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేస్తే మా సెక్రటరీ గారో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ మేనేజరు ఆ తాళాలు ఎక్కడున్నాయో, నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి, లేదా వాచ్మ్యాన్ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆ తాళాలని నన్ను ఒక పావు గంట 20 నిమిషాలు నన్ను వెయిట్ చేయించి తరువాత తాళాలు తీసేటువంటి పరిస్థితి. కనీసం నా ఛాంబర్కి సంబంధించి ఆనవాయితీగా వస్తున్నటువంటి సిబ్బంది, సూపరింటెండెంట్, మేయర్ ఛాంబర్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఉంటారు కదండి, మేయర్ ఛాంబర్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉంటారు కదండి, మేయర్ ఛాంబర్కి సంబంధించినటువంటి టైపిస్టు, పిఆర్ఓలు ఉంటారు కదండి. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి మేయర్ ఛాంబర్లో అటెండర్ను కూడా లేకుండా చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుంటూరు నగరంలో ఈరోజు తీసుకొస్తా ఉంది. కనీసం నా కారు తీసేశారు, కనీసం నా డ్రైవర్ని తీసేశారు, కనీసం నాకు ఆనవాయితీగా మేయర్కి వస్తున్నటువంటి బిళ్ళ బంటురొత్తు జవాను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నన్ను అవమానించే విధంగా, నాకు అగౌరవపరిచే విధంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు
చాలా దుర్మార్గం, చాలా దారుణమైన విషయాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎంతోమంది మేయర్లు అయ్యారు. ఆ మేయర్లు ఉన్నటువంటి సమయంలోనే వాళ్ళ 5 సంవత్సరాల కాలపరిధి సమయంలోనే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎంతోమంది మేయర్లు మారారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధంగా ఆ మేయర్లకి అవమానం జరిగినటువంటి సందర్భం, సన్నివేశం ఎక్కడా కూడా నేనైతే చూడలేదు, నేనైతే వినలేదు. ఇది ఒక్కసారి వాస్తవా కాదా అని చెప్పేసి కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా నేను కూటమి ప్రభుత్వ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మీకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో ఈరోజు మున్సిపాలిటీలో అధికారంలో ఉంది. కార్పొరేషన్ పరంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వాళ్ళు స్టాండింగ్ కమిటీ సభ్యులు మేము గెలిచేటువంటి అవకాశం లేదు, గెలిచేటువంటి సంఖ్య కూడా మాకు లేదు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. 3 ఎమ్మెల్యేలు, ఒక కేంద్ర మంత్రి, వీళ్ళందరూ కూడా కలిసి కార్పొరేటర్ల ఇళ్ల మీద పడి వాళ్ళని బజారులో కూరగాయల మాదిరిగా వాళ్ళని ఈరోజు కొంటూ ఏదో స్టాండింగ్ కమిటీని మేము దక్కించుకున్నాం, స్టాండింగ్ కమిటీని మేము కైవసం చేసుకున్నాం, స్టాండింగ్ కమిటీని మేము హస్తగతం చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది, నవ్వొస్తూ ఉంది. అధికారం మీ చేతిలో ఉంది, ప్రభుత్వ అధికారులు మీ చేతిలో ఉన్నారు, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. ఈ వ్యవస్థల మొత్తాన్ని ఉపయోగించుకొని మీరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సాక్షాత్తు ఎమ్మెల్యేలే మీకు ఓట్లేసిన ప్రజలింటికి పోలా, మీకు ఎన్నికల్లో వ్యతిరేకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలపాలి, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తిరిగినటువంటి కార్పొరేటర్ ఇళ్ళకి వెళ్ళి పడిగాపులు కాశారు ఎమ్మెల్యేలు 3 స్టాండింగ్ కమిటీ దక్కించుకోవడానికి. సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు మరి ఆయన ఇలా వ్యవహరిస్తాడని అయితే నేనైతే అనుకోలా. ఆయన ఏదో బాగా చదువుకున్నటువంటి వాడు, డాక్టరు, మంచి ఆశయంతో మంచి ఉద్దేశంతో గుంటూరు వచ్చాడు. ఎప్పుడో నాకు తెలిసి సుదర్శనం గారు ఎప్పుడో మేము పుట్టకముందు 1974 సంవత్సరంలో గుంటూరుకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు కొత్త రఘురామయ్య గారు అనుకుంటా, అప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. దాని తరువాత ఈ 50 సంవత్సరాల తర్వాత, అంటే 5 దశాబ్దాల తర్వాత కేంద్ర మంత్రి వచ్చేటువంటి అవకాశం గుంటూరుకు వచ్చింది. ఆయన నాయకత్వంలో గుంటూరు అభివృద్ధి చెందిద్ది, గౌరవప్రదమైన వాతావరణం తీసుకొస్తాడు, చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు, డాక్టర్ అని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. కానీ ఆయన కూడా మరి ఏ విధంగా మరి ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ ఆయన కూడా రోడ్ల మీద పడి ఈ విధమైనటువంటి పరిస్థితులు తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అయినా సరే ఆ రోజు శాసనసభ్యులు 3 ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చారో బేషరతుగా, అంటే గుంటూరు నగరం అభివృద్ధి చెందాలి, గుంటూరు నగరం 11 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగినాయి, 11 సంవత్సరాల పాటు అధికారుల పాలనలో గుంటూరు నగరం ఉంది, అభివృద్ధికి నోచుకోలేదు, 2010 నుంచి 2021 వరకు ఎన్నికలు జరగలేదు, స్థానిక ప్రజాప్రతినిధులు లేరు. అందువల్ల ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కార్పొరేషన్ వరకు, గుంటూరు కార్పొరేషన్ వరకు ఇలాంటి కొత్త వాతావరణాన్ని
తీసుకురాకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్టాండింగ్ కమిటీలో వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలు మొత్తం ఆ రోజు మేము ఆమోదం కూడా చేయటం కూడా జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. కానీ మేమేదో స్టాండింగ్ కమిటీ మేమేదో వశపరుచుకున్నాం, మేము స్టాండింగ్ కమిటీని మేము లాక్కున్నాం, 6 సభ్యులు మేము గెలిచారు అని చెప్పేసి వాళ్ళు జబ్బలు సరుచుకుంటా ఉన్నారు, కేకులు కట్ చేసుకొని దండలు మార్చుకుంటా ఉన్నారు. మా వాళ్ళు ఇళ్ల మీద పడి మా వాళ్ళని భయపెట్టి మా వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పి బెదిరించి, కేసులు పెడతామని చెప్పేసి బెదిరించి, మా వాళ్ళని కొంతమందికి డబ్బులు ఇచ్చి మా వాళ్ళని తీసుకొని స్టాండింగ్ కమిటీ గెలిచారు. అదొక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఇదే విధంగా 2014లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చెప్పేసి 63 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే 23 మంది శాసనసభ్యుల్ని ఆ రోజు బజార్లో కూరగాయల మాదిరిగా శాసనసభ్యులు 23 మందిని కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలు ఏం చేశారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. ఎందుకంటే ప్రజలు ఆ ప్రాంతానికి కార్పొరేటర్గా, ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పేసి ఆ ప్రాంతంలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు డబ్బులు ఇచ్చి బజార్లో ఇంకేదో మాదిరిగా వాళ్ళని కొని ఈరోజు మేము స్టాండింగ్ కమిటీ మేము గెలిచామని చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు మొన్నే ఇక్కడే ఒక అపార్ట్మెంట్లో ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థిని మేయర్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కంటే వాళ్ళ యొక్క విధానం నగర ప్రజలకు తెలియాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. సంఖ్యాబలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు మేయర్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి ఇతనే మా మేయరు, రేపు 18వ తారీఖున అంటే ఇంకా 2 డేస్ తర్వాత 4 ఇయర్స్ అయిపోద్ది, చట్టం ప్రకారం అవిశ్వాసం తీర్మానం పెట్టుకునే ఒక అవకాశం ఉంది, తప్పకుండా మీ మేయరు కైవసం చేసుకుంటామని చెప్పేసి ఆయన చట్టం తెలిసినటువంటి బూరెల రామాంజులు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అధికారి. సరే, ఇంకోళ్ళు నజీర్ ఏదో మాట్లాడాడు, లేదా మాధవి గారు ఏదో మాట్లాడారంటే, లేదా నేనేదో మాట్లాడానంటే ఏదో వాళ్ళకి బైలా గురించి, యాక్టుల గురించి, చట్టం గురించి తెలియదులే అనుకోవచ్చు. ఆయన ఐఏఎస్ చేశాడు, జిల్లా అధికారి చేశాడు, రాష్ట్ర అధికారి చేశాడు. ఈయనేమన్నా పెమ్మసాని గారు చదువుకున్నటువంటి వ్యక్తి. మరి వీళ్ళే రోడ్ల మీదకి వచ్చి వీళ్ళే మేము మేయర్ కైవసం చేసుకుంటాం అన్నారు, కైవసం చేసుకుంటాం, మేము మేయర్ని హస్తగతం చేసుకుంటాం, మేయర్ని గద్దె దించుతాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు నాతో కూడా మాట్లాడారు. నేను ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, అవసరమైతే మేయర్ పదవినైనా వదులుకోవడానికి సిద్ధంగానే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకునేటువంటి ప్రసక్తి ఎప్పుడు ఉండదు, ఉండపోదు అని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 9 మాసాల నుంచి నేను అవమానాలు ఎదుర్కొంటా ఉన్నా. కనీసం ఇన్ని సభలు సమావేశాలు జరిగినాయి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించినటువంటి చర్చ జరిగింది, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు జరిగినాయి. కనీసం ఒక్క సమావేశానికైనా, ఒక్క సమీక్షకైనా సరే యాజ్ ఏ మేయర్గా, ప్రథమ పౌరుడిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో నేనున్నాను. 10 లక్షల మంది జనాభాకి ప్రజలు నన్ను 5 సంవత్సరాలు మేయర్గా ఉండమని నాకు అవకాశం ఇచ్చారు. కనీసం ఏ సమాచారం అయినా సరే నాకు కనీసం మినిమం ఇంటిమేషన్ ఇచ్చారా, సమాచారం అందించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంతకన్నా అవమానం, ఇంతకన్నా పరాభవం చరిత్రలో ఏ మేయర్కి ఇంతవరకు లేదు, భవిష్యత్తులో కూడా రాకూడదు అని చెప్పేసి కూడా నేనైతే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా.
ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పాటు ఎన్నికైన నన్ను ఈరోజు మేయర్గా గద్దె దించాలి అని చెప్పేసి వాళ్ళు కార్పొరేటర్ల ఇళ్ల మీద పడతా ఉన్నారు, కార్పొరేటర్లతో రాయబారాలు చేస్తూ ఉన్నారు. కేవలం నేను చెప్తా ఉన్నా స్పష్టంగా, తెలుగుదేశం ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలు చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుంటూరు నగరంలో తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది. రేపు 17వ తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టి ఒక్కరోజు ముందు నాకు ఎజెండా పేపర్ పంపించి ఒక్కరోజు ముందు దానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ నేను ఏ విధంగా నీ సమావేశానికి రావాలి? కనీసం ఏ అధికారాన్ని వచ్చి మేయర్ గారు ఈ సమావేశం పలానా రోజు పెట్టబోతా ఉన్నాం, పెట్టాలనుకుంటున్నాం, లేదా మీరు సమావేశం సమయం డేటు మీరు నిర్ణయించండి అని చెప్పేసి కనీసం ఎవరన్నా నాతో సంప్రదించారా అని చెప్పేసి కూడా నేను పత్రికల ద్వారా నేను అడుగుతా ఉన్నా. ఏదో ప్రభుత్వ పెద్దల యొక్క అండ చూసుకొని కొంతమంది అధికారులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో తప్పక మీరు సమాధానం చెప్పవలసిన అవసరం తప్పక వస్తుంది, చట్టం ముందు మీరు తప్పకుండా నిలబడతారు అని చెప్పేసి కూడా నేను అధికారులు కొంతమందికి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు నేను మేయర్గా నేను బాధ్యత నిర్వహించా. నేను చెప్పాలంటే ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులతో మా జగనన్న ఆశీర్వాదంతో 4 సంవత్సరాలు నేను మేయర్గా నేను వ్యవహరించా. ఈ 9 నెలల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక్క చోట కూడా తల ఒగ్గకుండా నేను పని చేసుకుంటూ వచ్చా. ఇన్ని అవమానాలు పడుతున్నా కూడా కనీసం నన్ను అస్థిరపరచాలని, నన్ను ఇబ్బందికి గురి చేయాలని, నా మీద కేసులు పెట్టాలని ఆల్రెడీ ఈ మధ్యకాలంలో 2 కేసులు పెట్టారు. వాళ్ళు ఎంత అస్థిరపరచాలన్నా నా స్థిరత్వాన్ని నేను ఎప్పుడు కూడా కోల్పోవడం అనేది జరగదు. ఎందుకంటే నా మనసులో బాధలు ఎన్నో ఉన్నాయి, నేను పడుతున్నటువంటి అవమానాలు ఎన్నో ఉన్నాయి. కానీ చెప్పిన 10% మాత్రమే, చెప్పని 90% ఉన్నాయి. ఏదో ఒక రోజు తప్పకుండా అవన్నీ కూడా చెబుతాను. నేను ఈరోజు పత్రికాముఖ సాక్షిగా చెబుతా ఉన్నా. ఎందుకంటే ఒక సామాన్యుడి, ఎందుకంటే మా నాన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే మున్సిపాలిటీలో మా నాన్నగారు ఒక ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించాడు. మరి అలాంటి ఉద్యోగి కొడుకు ఈరోజు మేయర్గా 4 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించాడు అంటే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి నేను అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. నేను ఏ రోజు కూడా కార్పొరేషన్లో అధికారుల్ని నేను ఒక మేయర్గా, ఒక ప్రథమ పౌరుడిగా నేను ఈ స్థాయిలో ఉండాలి, ఈ లిమిట్లో ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలే. 4 సంవత్సరాల పాటు నేను ఎంతో సర్వీస్ చేశాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా భారతీయ జనతా పార్టీ అనో, జనసేననో, కాంగ్రెస్ అనో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది చూడకుండా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఒక కార్పొరేషన్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు, ఆయన రక్తం మంచుకు పుట్టినటువంటి కొడుకు ఈరోజు ఇంత పెద్ద కార్పొరేషన్కి మేయర్ అటువంటి భాగ్యం
ఆ భగవంతుడు నాకు కల్పించాడు, మా జగనన్న నాకు కల్పించాడు కాబట్టి ఇన్ని అవమానాలు పడి నేను ఈ కుర్చీలో కొనసాగాలి, ఈ కుర్చీలో కొనసాగటం కూడా భావ్యం కాదు అని చెప్పేసి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను గద్దె దించాల్సిన అవసరం లేదు. నేనే చెబుతున్నా, ఈరోజు పత్రికాముఖం సాక్షిగా చెబుతా ఉన్నా, ఇన్ని అవమానాలు భవిష్యత్తులో, ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ మేయర్కి కూడా రాకూడదు. తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా, ఆ పైన ఉన్న భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఈరోజు చెబుతా ఉన్నా, ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో, నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తూ ఉన్నాను. ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేయరు, ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ, లోకల్ బాడీస్ అనేది. రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. కనీసం నా సిబ్బంది, కనీసం నాకు ఆఫీస్కి వెళ్తే నాకు కనీసం ఆఫీసులో తలుపు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు నాకు. ఇక నేను ఆ కుర్చీలో కూర్చోడానికి నా మనసు అనేది పూర్తిగా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, రేపు 17వ తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశంతో పాటు 16వ తారీఖు అంటే రేపు ఆదివారం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్కి సంబంధించి ఒక సమావేశం పెట్టాలి అని చెప్పేసి కౌన్సిల్ హాల్లో దానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాబోతామని నాకు తెలిసింది. ఇది నాకున్నటువంటి కొంతమేర సమాచారం మేరకు ఏదో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ యొక్క పేరు మార్చాలి, కొంత దాన్ని డిజైన్ మార్చాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమాచారం నాకు తెలిసింది. నేను మేయర్ పదవికి రిజైన్ చేస్తూ ఉన్నాను, కానీ గుంటూరు నగర ప్రజలకి అండగా ఉండే విషయంలో ఎప్పుడు ముందుంటానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సుదీర్ఘంగా 3 పర్యాయాలు కార్పొరేటర్గా, 15 సంవత్సరాల పాటు కార్పొరేటర్గా చేశా, ఫ్లోర్ లీడర్గా చేశా. గుంటూరు పలు సమస్యల మీద నాకు అవగాహన ఉంది, పలు ప్రాంతాల మీద ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ సమావేశంలో పీవీకే నాయుడు అనేటువంటి పేరుని వాళ్ళు మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ యొక్క నమూనాను కూడా మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్లో కొన్ని దశాబ్దాల కాలం నుంచి సుమారు 360 మంది పైచిలుకు వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకొని వివిధ వ్యాపారస్తులు చేసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కానీ, గత పాలకవర్గంలో కానీ వాళ్ళకి 360 మందికి షాపులు లాటరీ పద్ధతి ద్వారా ఇస్తామని చెప్పేసి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ హామీ ఇచ్చి ఉన్నారు. ఈ రెండిటి విషయంలో ఎక్కడైనా సరే తేడా వస్తే మొట్టమొదటగా రోడ్డు మీదకి వచ్చి కూర్చునేటువంటిది నేనే అని చెప్పేసి కూడా రేపు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నటువంటి మంత్రి గారికి, శాసనసభ్యులకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను కూడా. వాళ్ళకి 360 మందికి వాళ్ళకి ఇచ్చేటువంటి షాపులు కేటాయింపు విషయంలో కానీ, ఆ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ యొక్క పేరు మార్పు విషయంలో కానీ ఎక్కడన్నా సరే ఏమన్నా తప్పిదాలు జరిగితే మొట్టమొదటగా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ తరపున పోరాటం చేసేది నేను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెబుతూ మేయర్ పదవికి రిజైన్ చేస్తానని తప్పితే నేను ఎక్కడా కూడా ప్రజల పక్షాన నిలబడతాను, ప్రజలకు అండగా ఉంటాను. గుంటూరు నగర అభివృద్ధి విషయంలో, ఎందుకంటే ఎవరు మేయర్ అవుతారో తెలియదు నాకు,
తప్పకుండా అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా చెప్తూ నాకు సహకరించినటువంటి, ఎందుకంటే నేను మేయర్గా కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి 46 మంది కార్పొరేటర్లకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 9 మంది కార్పొరేటర్లు కావచ్చు, జనసేన పార్టీలో ఉన్నటువంటి 2 కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి కమిషనర్ అనురాధ మేడం గారు కానీ, నిశాంత్ గారు కానీ, కీర్తి గారు కానీ, కింది స్థాయి సిబ్బంది వరకు అందరికి కూడా ఈ 4 సంవత్సరాల పాటు నాకు సహకరించినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, గుంటూరు నగర ప్రజలకు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పేసి కూడా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్, ఎన్నో బెదిరింపులు వస్తున్నాయని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి భయపడి రాజీనామా చేశారేంటి? కూటమి ప్రభుత్వానికి భయపడి రాజీనామా చేసామని అయితే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా. సుత్తంగా కూటమి ప్రభుత్వంలో చేరాలని చెప్పేసి నాకు ఎంతమందో నాతో మాట్లాడారు, ఎంతమంది వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, వదిలి వెళ్ళేటువంటి ప్రసక్తి అంతకన్నా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సంఖ్యాబలం లేకపోయినా కూడా వాళ్ళు మేయర్ని అనౌన్స్ చేసేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ సమావేశాలు పెట్టుకొని కార్పొరేటర్ని బంధువుల దొడ్లో గేదెల మాదిరిగా కొలాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఆల్రెడీ బెదిరింపులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టాలి, వీటన్నిటిని కూడా అడ్డు కట్ట వేయాలి అంటే ఈ అవమానాలు భరించి, ఈ నిందలు భరించి, వీటన్నిటిని భరించి నేను ఆ కుర్చీలో కూర్చోవటం నాకైతే ఇంతకంత మనస్కరించలేదు, నాకు అంత ఓపిక లేదు. ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. తప్పకుండా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా వస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.